Psalms chapter 91, verse 4. He will cover you with his pinions, and under his wings you will find refuge. His faithfulness is a shield and buckler. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలును అయి ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కోడిని చూశారు కదా. తర్వాత బర్డ్స్, రకరకాల బర్డ్స్ని మనం చూస్తూ ఉంటాం. అవి పిల్లలు పెట్టినప్పుడు గుడ్లు పొదిగిన తర్వాత ఏమవుతుందంటే చిన్న బిడ్డల్ని, చిన్న కోడి పిల్లల్ని లేదా పక్షి పిల్లల్ని తల్లి రెక్కల క్రింద దాస్తూ ఉంటుంది. అదేవిధంగా దేవుని ఆశ్రయించినటువంటి బిడ్డల్ని ఆయన రెక్కల కింద దాచుకునేవారుగా ఉంటారంట దేవుడు. అసలు వినటానికి ఎంత సంతోషం కలుగుతుంది కదా. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆశ్రయం ఎక్కడిస్తారంట దేవుడు మనకి? ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చేవారుగా ఉంటారు. ఒక తల్లి బర్డ్ లాగా, ఒక హెన్ లాగా, ఇలా ఆయన రెక్కల క్రింద మనకు ఆయన నమ్మినటువంటి వారికి దేవుడు ఆశ్రయాన్ని ఇస్తారంట. ప్రియమైన వారులారా, ఆయన సత్యము కేడెమును డాలును అయ్యున్నది. ఆయన చాలా సత్యవంతుడు. దేవుడు 100/100% సత్యవంతుడు కాబట్టి ఆయన సత్యము కేడెమును డాలును అయి ఉన్నది అని ఇక్కడ వాక్యంలో చెప్పబడినది. ఇంత మంచి దేవుని మరి వాక్యం వింటున్నటువంటి మీరు నేను కలిగి ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించుకుందాం.